జరిగింది. మిగిలినటువంటి మనము 5,568 ఫ్యామిలీస్ తీసుకున్నారు. ఇంకా 5,011 చేస్తూ వాళ్ళు సర్వే చేశాం. ఎవరికైతే ఈ బాటం 20% ఎవరైతే ఉన్నారో మీరు మిగతా అన్ని ప్రోగ్రామ్స్ కంటే ఇది కొద్దిగా ఇన్నోవేటివ్. ఇప్పుడు చూస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఆఫ్టర్ సమ్ ఇయర్స్ we would be the program. సో దానికి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యాంగిల్లో దీన్ని చూడాలి. సో దట్ ఇట్ విల్ బి అనుకున్నా ఉంటుందో, ఎవరికైతే పవర్ కనెక్షన్ లేకుండా ఉందో, ఎవరికైతే ట్యాప్ కనెక్షన్ లేకుండా ఉందో, ఎవరికైతే కనీసం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ పేదరికాన్ని నిర్మూలించడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా మనం మార్గదర్శకాలు మనం కల్పించవచ్చు. ఉదాహరణకు చూసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతాలు ఇంకా దీంట్లో ఏదైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. మార్గదర్శి కానీ అది ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇది నా పని వాళ్ళకి హౌస్ సైట్ ఇవ్వడమే. తర్వాత అక్కడికి వెళ్ళి ఎంపీడీఓ గారు వాళ్ళకి హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇల్లు కట్టించి ఇవ్వాలి. సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు దుత్తా బాలేశ్వరయ్య గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసి, అలాగే ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, అలాగే ఎమ్మెల్సీస్ అందరి మీటింగ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో దాని మేరకు యాక్టివ్ గా అందరూ కూడా మార్గదర్శి ఇక్కడే ఇలా వచ్చి వీడియో కదండి పైకి. నమస్కారం. ఈరోజు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ లెవెల్ జీరో పావర్టీ P4 మీటింగ్ గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా COZP PD డోమా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ SDC ఖమ్మం గారు, సబ్ కలెక్టర్ గారు, ఇతర అధికారులతో ఇక్కడ ఉన్న ఎంపీడీఓస్, అదేవిధంగా తహసీల్దార్స్, పంచాయత్ సెక్రటరీస్, VROs అండ్ అదర్ సచివాలయం స్టాఫ్స్ ప్లస్ మార్గదర్శిస్తో ఈరోజు నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో ఇప్పటిదాకా అవుట్ ఆఫ్ 74,911 బంగారు కుటుంబాలకు గాను 34,000 ఫ్యామిలీస్ని అడాప్షన్కి ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 5,000 మార్గదర్శిస్ని మొబిలైజ్ చేయడం జరిగింది. గిద్దలూరు కాన్స్టిట్యున్సీ చూస్తే ఇక్కడ ఒక 10,000 బంగారు కుటుంబాలు దాదాపు ఉన్నారు. సో దాంట్లో ఇప్పటికే 50% అడాప్షన్కి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 50% ఫ్యామిలీస్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా మార్గదర్శిస్ని ఐడెంటిఫై చేసి మొబిలైజ్ చేసి వారికి అడాప్షన్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దీంట్లో ప్యూర్లీ వాలంటరీ ప్రోగ్రామ్స్, అంటే ఈ ప్రోగ్రామ్ గురించి మార్గదర్శిస్ని మోటివేట్ చేస్తున్నాము. వారికి అడాప్షన్కి ముందుకు వస్తున్నారు. సో ఏ సిబ్బంది పైన కూడా ఆర్ ఎవరి మీద కూడా ఇది కంపల్సరీ ఏం లేదు. పూర్తిగా ఇది వాలంటరీ ప్రోగ్రామ్స్. సో ఇది ఈ పాయింట్ కూడా అందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరు ఎంప్లాయీస్, అదేవిధంగా ప్రజలు కూడా ఈ ప్రోగ్రామ్స్ గురించి ఎక్కువ ఒక అవగాహన రావడానికి కాన్స్టిట్యున్సీ వైస్ మీటింగ్ ఏర్పాటు చేసి, అదేవిధంగా మండల్ లెవెల్ మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరుగుతున్నది. ఆగస్ట్ 15 లోపల మనకు ఏదైతే మనం ఐడెంటిఫై చేసి ఉన్న బంగారు కుటుంబాలందరినీ కూడా అడాప్షన్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడే P4 అనేటువంటి కార్యక్రమం మీద మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి అధికారులు, మండల అధికారులు, అలాగే నియోజకవర్గంలోని ప్రముఖులు, రాజకీయేతర నేతలందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతో అయితే P4 విధానాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటిది ఆలోచన చేశారో, ఆయన యొక్క లక్ష్యానికి, ఆయన విధానానికి అనుగుణంగా నియోజకవర్గంలో P4లో ఏదైతే సమాజంలో అట్టడుగున్నటువంటి 20% మందిని, సమాజంలో పై స్థాయిలో ఉన్నటువంటి 10% మంది మార్గదర్శకులుగా వారు ఉండడంతో పాటు బంగారు కుటుంబాలని అడాప్షన్ తీసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. మా ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతమే, మేము ఒప్పుకుంటాం ఇక్కడ. అయితే ఏదైతే ఇతరులకి అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజలకి తోడ్పాటును అందించేటువంటి విషయంలో మేము వెనుకబాటుతనంతో లేము. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఒకవైపు వారికి
సహాయాన్ని అందించడము, సలహాలు అందించడము, ప్రభుత్వ విధానం ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మేము తీసుకెళ్తామని తెలియజేస్తూ రాబో రోజులలో జిల్లాలో ఏదైతే ఒక ఐడెంటిఫై చేశారో మా నియోజకవర్గంలో 10,874 కుటుంబాలని, బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశారు. ఇందులో ఒక విషయం కూడా ముఖ్యంగా చెప్పవలసింది ఉంది. సెయింట్ అనేటువంటి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి మనకి డాక్టర్ బివి మోహన్ రెడ్డి గారు. ఆయన మా ప్రాంతవాసి, ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉండడంతో పాటు బేస్తవారిపేట మండలం మోక్షగుండం వారి స్వగ్రామం. ఒకరోజు వారు ఫోన్ చేశారు, పిలిచి నేను ఈ విధమైనటువంటి విధానాన్ని నేను తీసుకున్నాను, మీరు కూడా కొన్ని కుటుంబాల అడాప్షన్ తీసుకోవాలని చెప్పిన మీదట వారు నాతో చెప్పినటువంటి విషయం, బేస్తవారిపేట మండలంలో ఉన్నటువంటి ఎన్ని కుటుంబాలైతే ఉన్నో వాటన్నింటినీ నేను దత్తతకు తీసుకుంటానని వారు చెప్పడం నిజంగా ఈ సందర్భంగా నేను గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగానే కాకుండా మా నియోజకవర్గ ప్రజల తరపున కూడా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా.